నమస్కారములు అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట సింబల్ కొట్టి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్ లోకి వస్తది. అవునులా మన వీడియోస్ చాలా మంది చూస్తారు, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళి చూస్తారు, కొత్త కొత్తలు చూస్తారు, వీడియో నచ్చుతుంది అంటారు, కామెంట్లు మంచిగా పెడతారు, కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకుంటలేరు. మాకైతే కొంచెం బాధగా అనిపిస్తుంది. మీరు ప్లీజ్ అట్లా చేయకూడదు. వీడియో నచ్చితే కానీ మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తారు కదా, ఈ రోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చినాము. అది తమ్ముళ్ళు చూస్తేనే మీకు అర్థం కావచ్చు. ఇలాంటి వీడియో ఏంటంటే ఇంకా చాలా మంది పెళ్ళం ఉండగా పక్కింటి పిల్లంతో ఉంటే అది సిరీస్ ఆపేయండి అక్క, కొంచెం బోరింగ్ గా ఉంది, కొత్త సిరీస్ లాగా స్టార్ట్ చేయండి అని చాలా మంది మన సబ్స్క్రైబర్లు కామెంట్ చేశారు. కాబట్టి మనల కోసం కొత్తగా తీసుకొచ్చినాము. ఈ రోజు వీడియో మనలందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటదండి, చాలా ఫన్నీగా ఉంటది. అదేంటంటే ఇక పెళ్లిళ్ళ సీజన్ కదా, ఇప్పుడు అందరూ మదీనకు బట్టలకు పోతారు. ఇక పెద్ద పెద్ద షాపింగ్ మాలల్లో మస్తు పిరం ఉంటది, పిటాన పిరం చెప్తారు బట్టలకు. ఒక పట్టు చీర రేటు పోయేమో 10-20 వేలు అంటారు పెళ్లి పిల్లకు కొందామంటే. అదే మదీనకు పోయినా మనకు 4.5 కాడ అగ్వ సగ్వకి ఇస్తారు. అదే పట్టు చీరలు 2,000-3,000కే దొరుకుతాయి కదా. ఇది నిజమే అంటారా కాదంటారా కింద కామెంట్ చేయండి. మీకు అదే వీడియో ఒక అక్క కామెంట్ చేసింది, ఇది పెళ్లిళ్ళ సీజన్ కదా అక్క, ఈ వీడియో చేయండి బాగా వైరల్ అవుతుంది అని చెప్పింది. కాబట్టి మీకోసం తీసుకొచ్చినాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయరులా. లైక్ చేస్తే ఏమవుతుంది అంటే మన వీడియో ఇంకా 10 మందికి పోనీకే ఛాన్సెస్ ఉంటుంది, అప్పుడు మన ఛానల్ ఈజీగా గ్రో అవుతుంది. అందుకే ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకూరి. సరే సరే లేట్ చేయకుండా వీడియో చూపిస్తాం రే. ఏమైందే పిల్లలు ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పిరా? మరి బట్టలకు ఎప్పుడు పోదామంటుర్రే? ఏదయ్యా నేను మొన్న ఫోన్ చేసి అడుగుతానేమో బట్టలకు ఎప్పుడు పోదాం రా, మరి ఏమేమంటారు. ఇక వారానికి ఇట్లా లేదు కదా పెళ్లి, మళ్ళీ జాకెట్లు కుట్టియాలన్నాయి పిల్లయి, ఇక అవి ఇవి కథ కథ బాగానే ఉంటది, మస్తు టైం పడుతుంది. మరి ఎప్పుడు పోదామంటారు అంటే నేను ఫోన్ చేస్తాక రేపు నైట్ ఫోన్ చేస్తానన్నది అక్కడనే పోయింది. ఏదో మిస్ కాల్ ఉన్నట్టుంది. రేపు ఫోన్ వస్తుంది, జరండు మాట్లాడతా. హలో, ఆ నేనే 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 బాగున్నా బాగున్నా, మీరు బాగురా? గదే చెల్లే, మీ అన్నకి ఇప్పుడే అడుగుతుండు, మరి ఏమన్నారు పిల్లలు ఫోన్ ఇట్లా చేసిరా బట్టలకి ఎన్నడు పోదామంటారు అని ఇప్పుడే అడుగుతుండు. యాదినే ఉన్నావు చెల్లే. ఆ రేపు వద్దు చెల్లే, రేపు మంచి రోజు లేదు. గదే గదే ఇక నేను పంతుని అడిగొచ్చిన, ఇవాళ పోదాం చెల్లె. మరి ఇక పొద్దుగానే ఫోన్ చేసినావు, ఇక ఎన్నడైతే ఏమయ్యేది ఉంది. ఇక రేపు రేపు అనుకుంటా పోతే ఇక పెళ్లి దగ్గరకు వస్తుంది. ఇక బట్టలు కుట్టేటోళ్ళు మిషన్ దగ్గర ఇక డబ్బున కుట్టి చెల్లె గులుక్కుంటా ఉంటారు. తీర దగ్గరకు వచ్చినాక ఇస్తే ఎట్లమ్మా ఏంది ఏం కథ, మాకు ఇట్లా ఉండే ఆ బట్టలు ముందే పెళ్లిళ్ళ సీజన్ ఒక 4-5 రోజుల ముందు ఇవ్వాలగా అంటారు చెల్లె. గదే గదే ఇవాళ పోదాం మరి. ఆ సరే సరే సరే, నేను మీ అన్నతో మాట్లాడి ఏదో ఒకటి చేసి చెప్తా, జరుండు. సరే సరే మంచిది. పిల్ల తల్లినయ్యా ఫోన్ చేసింది, ఇక రేపు పోదాం అక్క బట్టలకు. ఇక ఇప్పటిదిప్పుడు అంటే నీ దగ్గర పైసలు ఉండాలిగా, నువ్వు పైసలు రంచుకోవాలిగా అక్క మరి అని అంటుంది. ఇక ఎప్పుడైతే ఏంది చెల్లె, ఎప్పుడైనా ఖర్చు అయ్యేది కదా, ఇవాళ పోదాం మరి. మీ అన్నతో ఒకసారి మాట్లాడి నీకు ఫోన్ చేసి చెప్తా అని అన్నా. ఏమంటావు మరి నువ్వు? నేనేంటి అనేది, ఎప్పుడైనా అవే పైసలు, ఎప్పుడైతే ఏమైతుందే. సరే ఇయ్యాల ఊరి మరి. అవునయ్యా నువ్వు అన్నది ఇట్లా కరెక్ట్. ఎప్పుడైతే ఏముంది, ఎప్పుడు కొన్నా మన ఏ పైసలు కానీ మరి ఏడికి తీసుకుపోతారు ఏం కథ, నువ్వు ఏమో అని బాగా ఎక్కువ గుదపరిచినలో ఉన్నట్టు అయ్యా. బాగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్ చూస్తట్టు. మొన్న ఎంగేజ్మెంట్ కు ఒక్క చీర కొనిపిస్తా అని పోతే అగ్గ సగ్గలు ఏదో 2-3 వేలలో తీసుకుంటదేమో పిల్ల. అంటే పిల్లనేమో 20,000 చీర పట్టింది, పిల్ల తల్లేమో 25,000 చీర పట్టింది. ఇక ఏమనాలయ్యా, సప్పుడు దాకా బయటికి వెళ్ళొచ్చిన. ఇంకా మన కొడుకు ఏమంటుండు, ఎందుకమ్మా గట్ల బయటికి వెళ్ళొచ్చినావు, ఇజ్జత్ ఏమని ఉంటుందా అని. మనకి ఫస్ట్ మొదటి చీర ఆమెకు నచ్చింది ఇప్పిద్దామే అంటే ఇక పిల్లకి నచ్చినట్టు 20,000 చీర ఇక డిస్కౌంట్ పోగా అది పోగా 16,000కి ఇచ్చిండయ్యా. ఇక 16,000 చచ్చినట్టు బట్టి తీసుకొని వచ్చిన. పోయమ్మో వాళ్ళు చిన్న చిన్న షాపులకు తీసుకోమన్నట్టు అయ్యా. పెద్ద పెద్ద దుకాణంలో చూస్తుర్రు, షాపింగ్ మాల్లో ఏమంటారు చూడు, అన్నల్లా మామూలుగా ఉంటాయి రేట్లు పాడగాను. పోయమ్మా మామూలు పట్టు చీరకే 10,000 12,000. అదే మాది షార్ప్నర్ కాడ ఉంటుంది చూడు, ఇంకా ఆడిపోతే 1,500 2,000లోనే దొరుకుతుంది అయ్యా. ఏమంటారో ఏం కథనో. ఇప్పుడు మన దగ్గర 1,00,000 రూపాయలు దాకా ఉండాలి, 1,00,000 రూపాయలు ఉంటేనే మంచిగా. ఇక లేకపోతే ఇక ఆగమే పట్టిస్తారు మన నాళ్ళు. ఇక ఏడ తీసుకుంటే ఏమైతుంది, ఇక పిల్లకు నచ్చింది పిల్లలకు నచ్చినట్టు ఇప్పి అన్న. ఇక మనం మొట్టమొదలు పెళ్ళి, ఇక మనకు ఉన్నోడే ఒక్కడు, ఇక అన్ని నచ్చినట్టు చేస్తున్నాగా. ఇక పైసలు 1 రూపాయి అటో ఇటో అనుకుంటా గానీ
ఇప్పుడు వాళ్ళ నోట్ల గలీజ్‌గా అనిపించిపోతే ఇగ ఆళ్ళకి నచ్చిన బట్టలు ఇప్పిస్తేనే జర నిమ్మలంగా సాగిపోతది. ఇగ లేకపోతే నీకు నచ్చినవి నువ్వు పీశాతలు చేసినావనుకో, మన ఇంట్లో చేసినట్టు ఆడ గిట్ల చేసినావనుకో నడవదే. ఇగ ఏం అత్తమ్మ గిప్పుడే గిట్ల పీశాతలు చేస్తుంది, నా బిడ్డని ఏం సక్కగా చూసుకుంటది, నెగనిస్తాది అది ఇది మాట్లాడుకుంటది. నువ్వేమనకు. ఇగ పైసలు ఒక రూపాయి అటో ఇటో అనుకుంటా బాధపడకుండా మంచి చీరలు ఇప్పియి. పిల్లకు నచ్చినట్టు పిల్లకి ఇప్పియి, తల్లికి నచ్చినట్టు తల్లికి ఇప్పియి. ఇగ ఆల్లుళ్ళు, ఆళ్ళ ఏరాళ్ళు, వాళ్ళ పాలోళ్ళు ఎవరికైనా ఇప్పిచ్చేది ఉంది గిట్ల గిట్ల ఇప్పియాలక్క అని ఏమన్నా అన్నదనుకో, ఏ మాట అనకుండా ఇప్పిస్తా అని చెప్పే. ఇగ ఏం చేస్తాను చెప్పు? నేనేం అడ్జస్ట్ గానీ కాదయ్యా, వేల వేల చీరలు పడతాయి ఎట్లా చెప్పు. ఇగో లగ్గంల చీర అంటావా, ఇక తల్లి ఇప్పిస్తుంది, వాళ్ళ ఇష్టము. అది ఏం కొనుక్కుంటారో ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం. కానీ ఇప్పుడు పాతానం చీర నేనే ఇప్పియాలి, మెడల మీద చీర నేనే ఇప్పియాలి. సరే ఒకటి రెండు అంటే నేను ఏదో అనుకోవచ్చు, ఇంకా మూడు నాలుగు చీరలు ఉంటాయి. అవన్నీ వేలల పడితే ఎట్లా చెప్పయ్యా. అవి ఇట్లా 30,000 40,000 చీరలు పడతారంట. ఏం చేయాలి ఏం కథ. సరే ఒకటేమో ఎక్కువ రేటు తీసుకొని మిగతా అన్ని మామూలు రేట్లో తీసుకోవచ్చు కదా. మరి ఎట్లా చేస్తారో ఏం కథనో అయ్యా. మరి ఎవరిని తీసుకోమంటావు, నేను ఒక్కదాన్నే పోనా, నువ్వు వస్తావా ఏంట. మరి ఎవరు నన్ను తీసుకోవద్దు నాన్న, ఎంబటి ఎవరు వస్తారు. ఇక మన మమ్మీకి ఏమో పిల్లలు స్కూల్ ఉందంటే ఇక రానమ్మా, ఇక మేమే అలాగ పోయి బియ్యం పోసుకునే బట్టలు మేమే తెచ్చుకుంటాం కానీ నువ్వైతే పోయి రాపో అని అన్నది. ఇక ఒక్కదాని నాకు ఏం ఎరక ఏం కథ. మరి ఎట్లా అంటావయ్యా. ఇంకొవరు రేగా బక్కమ్మ ఇంట్లోనే ఉంటదిగా, ఉత్తగానే ఉంటదిగా, గగ్గా పోరుని తీసుకొని పో. ఇక అదో ఇదో సంచులు మోసుకొస్తానుకో దేనికో దానికి పనికి వస్తుంది. ఇక రమ్మంటే వస్తట్టుంది, నువ్వు ఏది చెప్తే అదే ఏంటది. ఒకసారి అయితే ఫోన్ చేసి అయితే మాట్లాడరాదు, ఏమంటదో చూడు. నేను ఇడుస్తట్టున్నానే, నువ్వు ఒకదానికి పోయి ఇక బక్కమ్మ నువ్వు వెంట పెట్టుకొని ఫ్రీ బస్ ఎగానే బస్ ఎక్కి పోరాదుర్రి. ఇక ఏడు కంటే అడుగు పోర్రి, ఆడ దిగుర్రి. మెల్లగా ఏ షాప్లో కంటే ఆ షాప్లో పోయి జర మంచి మంచి చీరలు ఇప్పి మా అమ్మ గాని ఇక మన ఇంట్లో చేసినట్టు పీశాతలు చేసినాం అనుకో, ఇక వాళ్ళకు నీ గురించి అంత అర్థమవుతుంది. ఓయమ్మో అత్త పీసి మొఖం ఉన్నట్టుంది, ఒక్క రూపాయి ఖర్చు పెడతలేదని ఇక ముందు ముందే బదలాం అవుతావే. ఎందుకు వచ్చిన లొల్లి చెప్పు. వాళ్ళకి నచ్చినట్టు ఎంత రేట్ అంటే అంత రేటు పెట్టి ఇప్పి పోవే. ఓయమ్మ నీకు ఏం తెలియదు. ఒకటే కయ్యా కయ్యా ఎందుకు మొత్తుకుంటున్నావయ్యా. నీకు బట్టల గురించి తెలిస్తే మాట్లాడు. ఇవొక మదీనలో ఒకటే చీరలు ఉంటాయి, ఈ షాపింగ్ మాల్లలో ఒకటే చీరలు ఉంటాయి. ఆడేమో ఇడ వేలలో పెడతాడు, ఆడేమో వందలలో ఇస్తాడు. ఇక అవన్నీ తెలియంది చేయండి, ఒకటే మొత్తుకుంటవేంది. నేను అనేది ఏంటంటే, ఇంకా చార్మినార్ కాడికి పోతే అగ్గ సగ్గల మంచిగా మూటల మూటల చీరలు పట్టుకొని రావచ్చు. ఇక పెట్టు వాళ్ళ చీరలు ఎవరికైనా పెట్టేది ఉన్నా మంచిగా అందరికి తీసుకొచ్చి పెట్టొచ్చు. అదే ఈ పెద్ద పెద్ద దుకాణంలలో కొన్నాం అనుకో, ఓయమ్మ 1,00,000 2,00,000 బిల్లు వేస్తాడు. ఇక ఆంటీ కట్టేసరికి మనకు చాలా చాలా అవుతుంది. గట్లా అని మాట్లాడుతుంటే పీసిదానివి బోసిదానివి అని మాట్లాడతావు నా గురించి. నువ్వే నా ఇజ్జత్ మొదలు నువ్వే ఇస్తావయ్యా, నా ఇజ్జత్ ఏడనైనా గిట్లని చీప్గా తీసి పడేస్తావు నన్ను. సరే సరే తీయమ్మ, నీకు మంచి చెప్పినా కష్టమే, చెడు చెప్పినా కష్టమే. సరే గాని ఆ బక్కమ్మకు ఫోన్ చేసి మాట్లాడు, పోదామని చెప్పు. మళ్ళీ ఎక్కడన్నా ప్రోగ్రాం పెట్టుకోగల, ఎక్కడన్నా పోగలరా? అవునవును ఫోన్ చేయనని చేస్తా. పోరిని పిలువనోడే పాపాత్కుడు, ఎవరు రమ్మంటే అంత ఒకరే పోతుంది. సరే సరే జరుండి ఫోన్ చేసి అయితే అడుగుతా. హలో, బక్కమ్మ ఏడున్నవే. నేనా ఇంట్లోనే ఉన్నక్క. ఇప్పుడు ఫోన్ చేసినావు ఏమైంది. ఏం లేదు చెల్లె, ఇక పిల్లగాని పెళ్లి పెట్టుకున్నాం కదా, ఇక బట్టలు పోదాం అనుకుంటున్నాము. వస్తావా అని నా బట్టి నేను ఒక్కదాన్నైనా మీ బావని రమ్మంటే రాను రాను అని ఒకటే తలుగుతుండు. నిన్న ఎంత పెట్టుకోమంటుండే, మరేమంటావు, వస్తావా చెల్లె. వస్తగాని బట్టలు నానబెట్టినక్క. అగో ఇన్ని రోజుల సంది ఇక సాధన కాకుండా ఉండి ఉండి ఇక 4-5 రోజుల సంది బట్టలు అన్ని వెయ్యాలన్న వింత. ఇక మళ్ళీ ఆ పెళ్ళిళ్ళు వస్తున్నాయి, ఇక అక్కడ ఇక్కడ తిరుగుడే ఉంటదని పుసుక్కు తీయాలని నానబెట్టినాక పాడయి. మరి బట్టలు అన్ని అయిపోయినాక పోదాం తీయరాదు, ఏమంటావు. ఓ అమ్మగవన్నీ బట్టలు విండేదాకా ఆగినాం అనుకో, మళ్ళీ ఊట విండ కొడతా చెల్లె. ఇక పిల్లలు తయారైతుర్రంట, ఏదో ఒకటి ఫోన్ చేయమన్నారు కానీ ఇక వాళ్ళు ఎల్లమే వెళ్తారేమో, పట్నంలోనే ఉంటారుగా ఇంతసేపు. మనం పోడే లేట్ అవుతుంది, ఇక బస్సు ఎన్నడు దొరుకుతుంది. మనం పట్టణానికి పోయేసరికి ఎంత టైం పడుతుందోనే. ఇక మళ్ళీ వచ్చేసరికి చీకటి అయితట్టుంది చెల్లె. ఇక బట్టలు ఇక నీ మొగని విండమని చెప్పు, జర దెబ్బ దెబ్బ రావే, నీకు పుణ్యం ఉంటది కానీ. మా అమ్మ కానీ జర రామ్మ పోదాము. సరే సరే తీయక్క, ఇది ఈయనకు చెప్తా ఏమంటాడు. దాన్ని బట్టలు ఒకటే విండాలంటే ఆయన చేతన అయితే అదక్క. ఇంకా సరే తీగ వచ్చినాక చీకట్లు అన్న రేపు పొద్దుగాల అన్న పిండుకుంటా. తీగ వాసన పట్టినా సరే ఏం చేస్తా. ఇక ఇప్పుడు నువ్వు అడిగినాక రానన్నా అనుకో, ఇగో నువ్వు లెస్స ఫీల్ అవుతావు. అమ్మ అందరు పిలిస్తే పోతావు కానీ నేను పిలిస్తేనే రావా అని. ఓ నువ్వు మస్తు ఫీల్ అవుతావు. సరే వస్తున్నా తీయక్క,
జర బుక్కడి బువ్వ తిని స్నానం చేసుకున్న పొద్దుగాలనే గాని గింత తిని వెళ్తా మరి తయారుగా దబ్బున 10 గంటల బస్ పోదాము. ఆ సరే చెల్లె, ఇక దెబ్బ దెబ్బ తయారైతే నేను గిట్ల కానీ ఇక ఏం పని లేదు, పని అంతా తీరింది, స్నానం చేసుకుని తయారైపోవడే. సరే సరే తీ. ఏమైంది? ఏమంటుంది? వస్తుంటుంది అయ్యా, ఏమంటది ఇక నేను అడిగినాక రాకుట్టు అది దానికి ఎన్ని అవసరాల పోలే, ఎన్నిసార్లు వాళ్ళ తమ్ముడు దావకంలో పడితే ఒకదాన్ని ఉన్న అక్క జర ధైర్యం చాలతలేదు పోదాం పా అంటే ఎన్నిసార్లు పోలేదయ్యా దాన్ని బట్టి పట్నంకి. ఇప్పుడు నేను అడిగినప్పుడు రానన్నది అనుకో, ఇక దానికి ఉన్నదే భజన. ఇక అందుకే వస్తుంది ఈ అక్క నీతో నిష్ఠురం ఎందుకు అదెందుకు ఇదెందుకు అంటుంది కానీ వస్తుంది వస్తుంది, ఆ పోరి మంచిదే ఎందుకు అనాలి కానీ ఇక తెలివి తప్పింది అంటారు అందరూ, ఊరోళ్ళందరూ ఆమెకు తెలివి లేదమ్మా ఆమె సోబత్ పడుతుంది గీ పెంటక్క ఏమైనా అంటారు కానీ చాలా మంచిది అయ్యా దాని గుణము, అందరు చీపుగా తీసి పడేస్తారు కానీ చాలా మంచిదే, ఏం తెలియదు దానికి. సరే సరే కానీ పైసలు చూడాల్సినవా ఇప్పుడు ఎన్ని అయితే ఏమో అయ్యా, 1,00,000 అయితే చేతిలో పెట్టు, ఇక మిగతా కలిగినాయి అనుకో ఇక చిన్నకి ఫోన్ చేస్తా, ఫోన్ పే చేస్తాడేమో, ఏమంటావు? సరే సరే 1,50,000 అయితే తీసుకోవే. ఇక ₹1,00,000 ఏం సరిపోతాయో ఏం సరిపోవో. ఇక పిల్ల బట్టలు, ఇక జాకెట్లకు అంటారు ఏమో వర్క్ జాకెట్లో ఏమో వేసుకుంటారంటగా. ఇక అవన్నిటికి ఎంత అవుతాయోనే, 1,50,000 అయితే తీసుకోవో. మళ్ళీ మిగిలితే పట్టుకొని వద్దు, తీయరాదు, మోసుకోపోతే ఏమైతుంది. నా లుంగి కింద పెట్టిన చూడు, ఇక అన్ని తీసుకొని పో కట్ట కట్టకే. జర మంచిగా పెట్టుకో, పైలంగా పెట్టుకోవే, ఏడ పోతే ఆనే మర్చిపోతావు నువ్వు. మంచిగా బ్యాగులు తీసుకొని పో. ఓసిని ₹1,00,000 చాలంటే మళ్ళీ 1,50,000 అంటావు, నీకు పైసలు అంటే ఏమనుకున్నావు, తమాషా అనుకున్నావా? కాదుగా బట్టలకి 1,50,000 పెడితే మరి అన్ని పెళ్లి ఖర్చు ఏం పెట్టుకోవాలా, కూర ఖర్చు ఏమేమి పెట్టుకోవాలి, నీకు దమాక్ పని చేస్తుందా? ఏమనంటే కష్టం నిన్ను కానీ ఇక నాకే ఇది తీయరాదు, ఇక నీ కొడుకు పైసలు నీ పైసలు ఇక అవుతలేరు నాయన. సరే సరే తీ, నువ్వు ఇచ్చిన పైసలు అన్ని తీసుకోపోతా, మిగిలితే తీసుకొస్తా, ఇక తగులుతే నేను చిన్నకి ఫోన్ పే చేయమని చెప్తా. సరే తీ మరి పోయేస్తా, జర ఉడుకుడుకు బువ్వ అయ్యింది ఇప్పుడే పెట్టినా, జర జర అయినాక తిని పండుకో చేసేపు, ఎండకు బయటికి వెళ్ళకు. సరే సరే మంచిగా పోయి మంచిగా రర్రే, ఏడ కిరికిరి పెట్టుకోకు. ఇక ముందే పెళ్లి బట్టలల్లా కిరికిరి పెట్టినావనుకో, ఇక పెళ్లి మొత్తం కిరికిరి అవుతుంది. ఏం చెప్తున్నా? సరే సరే తీ, ఏం కిరికిరి పెట్టాలకు నచ్చిన బట్టలు ఇప్పించుకోసా తీ, పోయమ్మ పోయమ్మ వాళ్ళకంటే ముందు నువ్వే ఆగుతలేవుగా నాయన. పెంటక్క తయారైనవా? ఓ చెల్లె, నువ్వు అప్పుడే వచ్చినవా అని ఇక తయారయ్యేది ఏముంది కానీ ఇక పొద్దుగాలనే స్నానం చేసుకున్నా, ఇక ఇట్లా బట్టలు పోతుందని తెలియదు, ఈ చీర మంచిగానే లేదు, ఏ చీర అయితే ఏమైతుందే, ఇట్లనే పోదాం ఆధార్ కార్డు పెట్టుకున్నావా అనే మరి? పెట్టుకున్నాక నా ఆధార్ కార్డు ఎప్పుడు నా ఇంటనే ఉంటది, ఇక ఈ మధ్య అక్కడ ఇక్కడ పట్నం బోవుడే అవుతుంది, ఇక అట్లా అని ఇక పర్సులోనే పెట్టుకొని తిరుగుతున్న ఆధార్ కార్డు ఎప్పటికైనా అవసరం పడుతుంది అని. మరి తిన్నవా ఉత్తగానే వెళ్తున్నావా అమ్మ, పట్నంలో తిరగాలంటే గావర్ గావర్ అయితే తల్లి, బుకెడు తిని వెళ్దాము, నేను తినే వచ్చిన. తిన్న చెల్లె ఉడుకుడుకు కాగానే తిన్న, ఇంకా టమాటా సారు పోసుకొని పోదాం పావెమ్మ, మళ్ళీ ఈ బస్సు పోయిందనుకో మళ్ళా 12:30 బస్సు దాకా ఆగాలి, ఇక అప్పుడు పోయినామనుకో ఇక వచ్చేసరికి చీకటి అవుతుంది, పద పద పోదాం పా. ఏడ తీసుకుంటారంట అక్క బట్టలు, మరి పిల్లలకు ఫోన్ చెయ్యి ఏడికి రమ్మంటారు, ఏం కథనాలు పట్నంలోనే ఉంటారు మరి ఏడికి రమ్మన్నారు, నీకేమైనా చెప్పిర్రా? నాకు ఏడికి రావాలి ఏం కథ ఎవ్వరు చెప్పలే చెల్లె, ఈ బస్ స్టాండ్ లో దిగినాక ఫోన్ చేయక్క, నేను ఎవరినన్నా పంపిస్తా లేకపోతే ఆటో బుక్ చేస్తా, ఆ షాపింగ్ మాల్ కాడికి వద్దురు అని అన్నది. ఇంకా ఫోన్ చేస్తలేరుగా, జరుండు నేనే చేసి మాట్లాడతా, మరి ఏడికి రావాలి ఏం కథ గీడ దిగినామని చెప్తా. ఆ సరే సరే చేసేద్దా మాట్లాడక్క, ఏమంటారు ఏడికి రమ్మంటారు అడుగు, ఇక వాళ్ళు ఎందుకు పంపించుడు, ఎవరన్నా వస్తే మా ఇద్దరం బండి మీద పట్టము, ఇబ్బంది ఇబ్బంది అవుతుంది. ఫోన్ చేసి అయితే అడగరాదు ఏడికి రావాలని అడుగు, మనమే ఆటో కట్టుకొని పోదాం. హలో, సరుపా దిగినాం బస్ స్టాప్ లో, ఏడు దాకా రావాలరా? గాడికా, అవునవును అవును, పక్క రోడ్డుకుంది కాదు పెద్ద షాపింగ్ మాల్, ఏం పేరమ్మా దాని పేరు, దాన్ని ఆటో కట్టుకొని దిగుతాం గాని నువ్వేం పంపించకు, ఎవరిని ఏం పంపించకు, మళ్ళీ మేము ఇద్దరం వచ్చినాము ఇబ్బంది ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ చాలా ఉండొచ్చు పట్నంలో. ఏం షాపింగ్ మాల్? మాంగళ్యనా? సరే సరే మాంగళ్యం షాపింగ్ మాల్ కాడ దించాను ఆటో చెప్పి వస్తాం తీసేళ్ళి, ఇక మీరు బయటనే నిలబడి ఇక ఊట ఎండ కొడితే లోపలికి వరిసెళ్ళి మేము లోపలికి వస్తాం గానీ. ఏంటంటే అక్క ఏడికి రమ్మంటారు, ఏమో షాపింగ్ మాల్ అంటివి ఏం పేరు? గదే చెల్లె ఏమో ఉండే, గదే గదే మాంగళ్యం షాపింగ్ మాలే, మొన్న మా అన్న బిడ్డకు బట్టలు కానీ తీసుకున్నాము, పోయేమో పోయేమో మస్తు పిరం ఉన్నాయమ్మా బట్టలు పాడుగాను, 2 చీరలకి 1,20,000 అయినాయి చెల్లె. నాకైతే సిగ్గు సిగ్గైంది, ఈ బట్టలు పాడుగాను అనుకున్నా గానీ ఇప్పుడు గా షాపింగ్ మాల్కే పోదామంటుండ్రేమ్మా, అంత రేటు నేను ఏడ పెడతానే, ఏమనంటే కష్టం తల్లి,
ఇక మీ బావనేమో ముందుగా అతని చెప్పి పంపిండు, నువ్వు ఆడ కొసరకు ఇక మొట్టమొదలు నువ్వు కిరికిరి పెట్టకు అని చెప్పి పంపిండే. ఏమన్నా కష్టమే, మళ్ళా మా చిన్నోడు ఇట్లా తిట్టగల, సరే ఎంత అంటే అంతది ఇప్పిస్తా పావే, మీ బావ 1,50,000 చేతిలో పెట్టి పంపిండు. ఇక వాళ్ళకి ఇష్టం ఉన్న ఇప్పిద్దాంపా. మాంగళ్యం షాపింగ్ మాల్, మాంగళ్యం షాపింగ్ మాల్, అందరు పెళ్లి బట్టలు అందరుగా అన్ని తీసుకుంటారే. ఏం బట్టలు ఉంటాయో ఏం కథనో అమ్మ అందులో, నాకైతే ఏం నచ్చలే చెల్లి. అవునక్క, నువ్వు అన్నది కరెక్టే, ఏం ముద్దుగుండే బట్టలు, బట్టలు ఇట్లా ముద్దుగుండదు అక్క. చూస్తాను కానీ ఎంత అంటే వేలు వేలే చెప్తారు, ఏమో 20-30 వేలు చెప్తారు అక్క. ఏమని అంటే కష్టము, అగ్గో సగ్గోకు అడుగుతాను ఇట్లా, అట్లా బేరం చేస్తాను ఇట్లా ఉండదు అక్క. ఎంత అంటే అంతే ఫిక్స్ రేటుకి ఇస్తారు, మనం బేరం చేస్తే ఉండదు. ఆ షాపింగ్ మాల్ పాడుగాను. అదే మాది నా చార్మినార్ పోతే ఏమో బట్టలు అంటే బట్టలు మంచి ఎగ్దాం బట్టలు ఉంటాయి. ఇక 4-5 తీసుకుంటామంటే ఆడ ఇంకా హోల్సేల్ రేటుకే ఇస్తాడు, మంచిగా ఉంటాయి అక్క. గాడ తీసుకుంటే మేలు. నువ్వు ఫోన్ చేసినప్పుడు చెప్పకపోతే అక్క, మరి మదీనా పోదామని. ఈ షాపింగ్ మాల్ ఏం షాపింగ్ మాల్ ఏమో నాకైతే ఏం నచ్చదు, బట్టలు ఏం ముద్దుగుంటాయి, ఏమో లక్షలు లక్షలు బిల్లు చేసి పంపుతాడు. ఇక నీ ఇష్టము ఆ ఇష్టం అక్క, ఇక నాదేముంది కానీ. సరే పోదాం పా, ఒకసారి అయితే పోయి చూద్దాము ఎట్టెట్టున్నాయి ఏం కథ అని. ఇంకా ఇష్టం ఉంటే కొనిపిద్దాము, లేకపోతే వేరే షాపింగ్ మాల్ పోదాము. అదే చెల్లి, ఇక మొట్టమొదలు వాళ్ళకి నచ్చినట్టు ఇప్పకపోతే మంచిగా ఉండదు కానీ, ఇక మన సిగ్గుపోతుంది. సరే పోదాం పా, ఎట్లెట్టున్నాయి ఏం కథ కొంట మొదలైతే చూద్దాం పారాదు. ఇక చూడక ముందుకే మనమే అనుకుంటే ఎట్లుంటే చెప్పు. ఏరమ్మా మీ అత్త ఇట్లా ఇంకా వస్తలేరు, వస్తున్నాం అని ఇప్పుడు ఫోన్ చేసింది, ఇంకా వస్తలేదు గారా. ఏరి బట్టలు చూపిస్తానికి ఎవ్వరు లేరు. హలో మేడం, వస్తురా, బట్టలు చూపియండి, పట్టు చీరలు కావాలి పెళ్లి కూతురుకు. ఊరమ్మ వచ్చింది, మా అత్తమ్మ గిట్ల వచ్చింది. అత్తమ్మ బాగున్నారా? బాగున్నా మమ్మీ, నువ్వు బాగున్నావా? మీ అమ్మ అక్కడ మళ్ళీ ఏదో మాట్లాడుతుంది. సరుపా బాగున్నావా? బాగున్నాం అక్క. అదే ఇక అత్తమ్మ ఎప్పుడో ఫోన్ చేసింది, ఇంకా రాలేదు. మరి బస్సు గిట్ల దొరికిందా, ఆటో మాట్లాడుకొని వస్తున్నది, ఇంకా వస్తలేదు గారా. మరి దారి తప్పిందా ఏం కథ, మళ్ళీ ఫోన్ చేద్దాం అనుకుంటున్నాం అక్క. వచ్చిరుగా. అదే బట్టలు చూపిస్తానికి ఎవ్వరు లేరు, ఇక అక్కడ ఎవరో పెళ్ళిళ్ళే అంట అలా చూపిస్తారు. ఇక మన దగ్గరకు వచ్చి చూపిస్తారేమో, తీసేసేపు నిలబడదాం ఇట్ని. అదే అదే ఇప్పుడే వచ్చినాం గారా, ఇక వచ్చి చూపిస్తారేమో. చెప్పండి మేడం, ఏం కావాలి? పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, కాటన్ చీరలు, సన్న చీరలు, అన్ని రకాల డ్రెస్ మెటీరియల్స్, పెళ్లి కూతురుకు కావాల్సిన పట్టు చీరలు, పెట్టుబడి చీరలు అన్నీ ఉంటాయి మేడం. చాలా డిస్కౌంట్ తోనే ఉన్నాయి. ఈ సమ్మర్ సీజన్ లో చాలా డిస్కౌంట్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళండి మేడం, ఏం కావాలి చెప్పండి. ఎప్పటి నుంచో పిలుస్తున్నామండి, మీరు ఒక్కరు ఇట్లా వచ్చి రెస్పాన్స్ ఇస్తలేరు. ఈమె పెళ్లి కూతురు, ఈమె పెళ్లి చీరలు కావాలి, మంచి పట్టు చీరలు చూపియండి. వెనకాల ఉన్నామే వీళ్ళ అత్తయ్య, ఆమె కావాల్సిన పట్టు చీరలు అన్ని చూపియండి. ఓ అవునా, వాళ్ళ అత్తయ్య చూడ్డానికి బాగుందమ్మా. సరే సరే, ఎలాంటి పట్టు చీరలు ఏ రేంజ్ లో చూపియాలమ్మా? పెళ్లి కూతురికి ఏవైతే సెట్ అయితే అవే చూపియండి, మీకు తెలుసు కదా. మాకు తెలుసు కానీ ఇక ఏ రేంజ్ లో చూపియాలో వాళ్ళ అత్తయ్య చెప్తది కదా. అమ్మ నువ్వు ముందుకు రా అమ్మా, ఇప్పించటమ్మ నువ్వే కదా, కొంచెం ముందుకు వచ్చి ఏ రేంజ్ లో కావాలి ఏం కథ ఇక నువ్వే సెలెక్ట్ చేదు రారాదు. పెళ్లి కూతురికి మొట్టమొదలు నీ కొడుకుకి నువ్వే ఇప్పియాలమ్మా. ఇక అమ్మ ఇన్ని దినాల సంది చిన్నప్పటి సంది ఇప్పించుకుంటూనే వచ్చింది. ఇక కోడలికి ముందుగా అత్తవు, నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఇప్పిస్తేనే ఇక ఎప్పటికీ గుర్తుంటది. మా అత్త నా పెళ్లికి ఇటువంటి పట్టు చీర ఇప్పించిందని నీ కోడలు ఇట్లా చెప్పుకుంటది. ముందుకు రా అమ్మా, చూదురు కానీ ఏ రేంజ్ ఇప్పియాలో చెప్పు, తీసి పెడతా. నాదేముందయ్యా, ఇక పెళ్లి పిల్లకు ఏది నచ్చితే గవే చూపి, ఇక ఆమెకు నచ్చినట్టు నేను ఇప్పిస్తా గానీ, ఇక నాదేముంది. ఇక మేము అప్పటి మనుషులము, మేము ఏ చీరలు అయినా కట్టుకుంటాము, కాటన్ చీరలు గవైతే మాకు చల్లగా మంచిగా ఉంటది ఈ ఎండాకాలము. ఇక ఇప్పటి పిల్లలు అట్లా లేరుగా అయ్యా. ఓయమ్మో కథల కథల చీరలు, పట్టు చీరలు అంట, వర్క్ చీరలు అంట, ఓయమ్మో ఏవేవో వర్క్ జాకెట్లు అంట, ఇవన్నీ పట్టించుకుంటారుగా అయ్యా. ఇక నా కోడలికి ఏమి నచ్చితే గవే చీరలు చూపియరాదు, నా కోడల్ని అడుగు. ఏమమ్మా ఎలాంటి చీరలు కావాలో ఆయన చెప్పు, ఆయన అవే ఏవి చూపిస్తాడు. ఈ మధ్యలో పెళ్లి కూతుర్లు ఏవి ఎక్కువ కట్టుకుంటారో అవే చూపియండి అంకుల్. నాకేం తెలుసు చెప్పండి, నాకు చీరల గురించి ఎక్కువ అస్సలు ఏం తెలియదు. కలర్స్ చూపిరి, మా అత్తకి ఏది నచ్చితే నేను అదే చీర తీసుకుంటా. సరే సరే, కొద్దిగా ఆగండి అమ్మా, చూపిస్తా. ఓ చూడు రమ్మ, కంచివరం, ధర్మవరము మంచి మంచి పట్టు చీరలు వేసిన మా కంపెనీ నుంచే చేనేత వాళ్ళు నేసి పంపిన చీరలు అమ్మ, చాలా బాగుంటాయి. ఎన్నడు చెక్కు చెదిరయి. చూడు ఒకసారి, ఇగో కలర్లు వేరు వేరు దొరుకుతాయి కానీ డిజైన్లు అయితే గివి ఉన్నాయి. ఈ డిజైన్ నచ్చితే నాకు వేరే కలర్ కావాలంటే నేను తీసి చూపిస్తా. చూదురా అమ్మ, పెన్పిల్ అత్త జర ముందరికి వచ్చి చూతురా.
ఏం కంచో ఏం ధర్మవరమో మాకు అవన్నీ తెలియదు కానీ ఇక పెంపిలకు ఏదైతే అద్దినట్టు జరాలు కౌసులుగా ఉంటుందో ఇక అవే చీరలు చూపి అయ్యా ఇక మాకు అవన్నీ ఏం పెడతా చెప్పు అవన్నీ ఏరుకుంటే మేము గీడికి ఎందుకు వద్దాం కానీ ఎంత రేటు చెప్పు గవి మరి అవన్నీ బాగానే కొడుతున్నాయి కలర్లు కానీ ఎంతకి ఇస్తావు చెప్పుగా పెళ్లిపిల్ల చీర ఇవన్నీ 9 చీరలు వేసినమ్మా. 9 40 వేలు అమ్మా. ఏ చీర తీసుకున్నా 40,000. చాలా క్వాలిటీ ఉంటది. ఎన్నడూ నీకు బట్ట చినిగిపోవడం కానీ ఇట్లా ముడత పడడం కానీ ఏది రాదు. ఏదైనా డ్యామేజ్ ఉంటే ఒక 2 సంవత్సరాలు నేను గ్యారెంటీ ఇస్తా. ఆ చీరకు 40,000 చీరకు ఒక 15,000 అన్నా రిటర్న్ ఇస్తా. నీకు ఏమైనా డ్యామేజ్ అయ్యింది ఏమైనా అయ్యింది అంటే అట్లా రిటర్న్ ఇస్తా. చాలా బాగుంటాయి అమ్మా. ఈ మధ్యలో పెళ్లి కూతురుకు ఇలాంటి చీరలే తీసుకోవతురు. కడితే మస్తు ఉంటున్నాయంట. చాలా మంది ఇంకా కావాలి కావాలని అడుగుతుర్రు. మా షాపింగ్ మాల్లో చాలా పోతున్నాయి అమ్మా ఇవి. మీకు నచ్చితే తీసుకోరు. ఇవే స్టార్టింగ్ రేటు. ఇంకా 40,000 పైన 2 లక్షలు 3 లక్షలు దాకా ఇట్లా ఉన్నాయి. మీకు నచ్చిన చీర చూపిస్తా. ఒకటి తీసి పక్కకు పెట్టుకో అమ్మా. పెళ్లి కూతురు చూడు. ఏంది 40,000 అన్నది వీటికి ఓయమ్మ నా దమా ఖరాబ్ అవుతుంది ఇవి చూస్తానికి ఏం ముద్దుగా లేవు పాడై గట్లున్నాయి 40,000 అంటావు ఓయమ్మో నాకు మైండ్ పని చేస్తలేదు నాయన గింత రేటు ఒకటే పారి గింత రేటు చెప్తావేందన్నా 10-15,000 లేవా చీరలు దాన్ని చూపియరాదు ఏకదం 40,000 అంటున్నావు ఇంకా డిస్కౌంట్ ఇయ్యనట్టురు ఏమో నాయన గిట్ట మాట్లాడితే మేము ఎట్లా బేరం చేయాలి ఏం కథ చెప్పు నువ్వు ఒకటే పారి అంత రేటు పెంచుతుంది అవునమ్మా, చీర క్వాలిటీ బాగుంటది. మా దగ్గర పట్టు చీరలు చాలా ఫేమస్. ఈ సిటీలో ఉన్నోళ్ళందరూ చుట్టుపక్కల ఉన్నోళ్ళందరూ మా షాపింగ్ మాల్ కి వచ్చి ఇంకా కావాలి ఇంకా కావాలని తీసుకుపోతారమ్మా. బట్టకు గ్యారంటీ అంటే గ్యారంటీ ఇస్తా. పేరు పెట్టాల్సిన అవసరం లేదమ్మా బట్టకు. ఇసొంటి బట్ట ఏమన్నా దొరికితే ఒక 30,000కు దొరికినా నేను ఫ్రీగా ఇస్తామ్మా. చూడు బట్ట చూసి మాట్లాడురమ్మా. మేము ఉత్తగానే చెప్తామా మీకు? గట్ల కాదన్నా నువ్వు ఉత్తరం ఎందుకు చెప్తావు గానీ కాదు అవి చూస్తానికి మామూలుగానే కనిపిస్తున్నాయి కదా ఒక్కటి 40,000 అంటున్నావంటే ఓ అమ్మా ఏమనాలన్నా నిన్ను ఇంకా స్టార్టింగ్ రేటు అవే అంటున్నావు ఒక 10-15,000 చీరలే ఉండయా తమాం గంత రేటుకి చూపిస్తున్నావు ఒకటే పరి మొట్టమొదలు అవే చూపిస్తున్నావు ఏమో నాయన నాకు ఏం మాట్లాడనిక మాటలకి చూస్తలేవు ఏమో పెళ్లి పిల్లని అడుగు మరి నచ్చితే ఏదైనా చీర తీసుకుంటుందో ఏమో నాకైతే నచ్చలేదు నాయన చీరలు ఏం ముద్దు కొడుతున్నాయి మెరుపు మెరుపు పీరికి దక్కేసినట్టే ఉందయ్యా అరే ఇక పెద్ద మనుషులకి ఏం తెలియదమ్మా. గలు గట్లనే మాట్లాడతారు కానీ పెళ్లి కూతురు నీకు నచ్చిన చీర ఏమైనా ఉంటే తీసి పక్కకు పెట్టుకో. సరే రేటు కొంచెం తక్కువ చేస్తాం కానీ ఇక నువ్వైతే తీసి పక్కకు పెట్టుకో అమ్మా. ఏమో అంకుల్ మీరు ఒకటేసారి అంత రేట్ చెప్పగానే మా అత్తయ్య డిగ్దాక్ అవుతుంది ఈ ఆమెకు చాలా భయం అవుతున్నట్టుంది అంత రేట్ చీరలు చూపియంగానే సరే అంకుల్ మరి తక్కువ రేట్లో చూపియండి తక్కువ రేట్లో తీసుకుంటా గానీ అరే ఇది మినిమం రేంజ్ అమ్మా. స్టార్టింగ్ రేంజ్ నుంచి చూపిస్తున్నా మీకు. 40,000 అంటే పెళ్లి కూతురికి చాలా తక్కువనే. ఓ ఏమో చాలా మంది 80-90 వేల చీరలు తీసుకుపోతారు పెళ్లి కూతురికి. ఇక ఫంక్షన్ వాళ్ళకి అంత గ్రాండ్ గా చేసినాక ఫోటోలు తీస్తారు. ఇక చుట్టాలు అందరు వస్తారు. ఇక వాళ్ళందరి ముందట ఇజ్జత్ పోదా అమ్మా. తక్కువ తక్కువ రేట్ చీరలు తీసుకుంటే ఇవి మంచిగానే ఉన్నాయమ్మా. తీసుకొని అయితే తీసుకో. ఒక 1,000-2,000 తక్కువ చేస్తాం కానీ ఇక మీ అత్త గట్లనే మాట్లాడుతుంది. ఇక పెళ్లి కొడుకోళ్ళు పెట్టాలని ఇక గట్లా మాట్లాడుతుంది మీ అత్త. గాని ఎందుకు మొట్టమొదలు ఇప్పిస్తున్న చీర గట్లా కిరికిరి పెట్టొద్దు. నచ్చిన చీర ఇప్పిస్తుంది కానీ తీసుకోమ్మా. పెళ్లి కూతురు నువ్వు నీకు నచ్చింది తీసి పెట్టుకో పక్కకు. అత్తయ్య మరి ఏమంటావు నువ్వు తీసుకోమంటే నేను తీసుకుంటా ఏమో నిమ్మ నాకు ఏం చెప్పాలో ఏం కథనో ఏం అర్థమైతే చెరుండు మీ అమ్మతో మాట్లాడతా కాదు సరుపాగా పాస్ మళ్ళీ చీరలకు 40,000 అనేమో 2,000 తక్కువ చేస్తాడంట ఓయమ్మో నేను గిసొంటి పిరం చీరలు ఏడ చూడలేదేమో ఏం ముద్దుగున్నాయి అవి చూస్తానుకు వీళ్ళకి దట్టి లేచేటగో ఎట్లా మెరుస్తున్నాయి చెక్కున మెరుస్తున్నాయి వీటికంటే 40,000 అంటే చెల్లె వద్దేమో ఈ షాపింగ్ మాల్ పాడుగాను ఇంత పిరం ఉన్నాయి ఇంకా తక్కువలో చూపించమంటే తక్కువలో లేవమ్మా ఇవే స్టార్టింగ్ రేట్ అంటుండు నాకైతే సిగ్గు అవుతుంది తల్లి ఇవ్వడాన్ని అడిగినా గింత గింత రేటు పెట్టి చీరలు ఇప్పించినావు అని అంటారు నన్ను పోదాంపా వేరే షాపింగ్ మాల్ పోయినా చూద్దాం పావేమ్మా ఇక్కడ నిలబడి కాళ్ళన్నీ గుంజి పాడైతున్నాయి ఒక కుర్చీ వేస్తలేడు ఏం వేస్తలేడు అట్నే నిలబడి అవి ఇవి చూపిస్తుండు నాకు పానం శాతనైతే లేదు తల్లి వేరే కుర్చీలు ఉన్న దుకాణం కాడకన్నా పోయి కూర్చుందాం బావేమ్మా చూద్దాంపా అమ్మా ఇంత పిరం చెప్తుండు బట్టలు ఇక మనం కొననట్టే చెప్తుండేమ్మా పెళ్లి కూతురు బట్టలు అంటేనే గిట్లుంటాయి అక్క ఇక ఏ షాపింగ్ మాల్ పోయినా ఇక 30-40 వేల నుంచి స్టార్టింగ్ ఉంటాయి అక్క
ఇక మీరు మొట్టమొదలు అంత ఎక్కువ రేటు ఇప్పియకుంటే ఎట్లా చెప్పు? ఇంకా పెళ్లిలా డిన్నర్లా చుట్టాలు అందరి ముందు ఇచ్చేట్టుగా తక్కువ రేటు చీరలు కట్టుకుంటే అవన్నీ చీరలు మంచిగానే ఉన్నాయిగా. 40,000 అంటుడు 38,000కి ఇస్తాడేమో, తీసుకోరాదొకటి. ఏమైంది, ఇక వేరే షాపింగ్ మాల్ పోయినా గివ్వే రేట్లు ఉంటాయి. హేయ్, ఏం చీరలే పాడయ్యి, చూస్తానికి ఏమైనా అందసందం ఉందా? ఏం ముద్దుగా లేవు. మంచిగా ఉంటేనన్నాక 40,000 కాదు 50,000 అన్న పెట్టచ్చు కానీ వద్దమ్మా, ఈ దుకాణంలో నాకు ఏం నచ్చలేదు, వేరే దుకాణం పోయాను కొనుక్కుందాంపా. అరే గిట్ల చేస్తారు ఏందమ్మా, టైం అంతా వేస్ట్ చేస్తారు. నేను ఆడ వేరే పిల్లలకు మంచిగా బట్టలు చూపిస్తుంటే ఒకటే పని రా అన్న అని పిలిచిరు. వీడికి వచ్చినాక అన్ని చూపిస్తుంటే గిట్ల చేస్తారు. ఏదో ఒక చీర తీసుకోరాదురమ్మా. ఇక తీసుకొని మొఖాలు మరి ఇంత ఇంత పెద్ద షాపింగ్ మాల్కి ఎందుకొస్తారో, చూపియమని ఎందుకు కడతారో, మా టైం వేస్ట్ చేస్తారు, మీ టైం వేస్ట్ చేసుకుంటారు. తీసుకుంటారా తీసుకోరా, ఇక తీసుకొని మొఖాలు ఎక్కడే కొడుతురు కానీ పొరి పొరి. ఓయమ్మో, ఈడు చూడే ఎంత బల్పుతో మాట్లాడుతుండో. అగో గిట్లా పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి వస్తే గీ బాడకావులు గిట్లనే ఉన్న లేని పవర్ అంతా చూపిస్తారేమో మన మీద. అందుకే సబ్బుదాకా చిన్న చిన్న దుకాణాలలోనే కాడ చార్మినార్ మదీనా కాడికి పోతే మంచిగా ఉంటాయి చెల్లె బట్టలు, మంచి మంచి పట్టు చీరలు ఉంటాయి. అక్కువ సగ్గుకి ఇస్తారు. ఇంకా మోపెడు మోపెడు చీరలు తీసుకుంటాం మనం, పెట్టుబడుల చీరలు తీసుకుంటాం అంటే హోల్సేల్ రేట్కే ఇస్తాడే. గడికి పోదాంపా. సరే సరే, ఇక మీకు షాపింగ్ మాల్ అని కొందామనుంది కానీ పక్కకు వేరే షాపింగ్ మాల్ ఏమైనా ఉంటే చూద్దాము. ఇక అందులో గిట్ల మీకు నచ్చకుంటే, మనకు నచ్చకుంటే మదీన పోయి కొనుక్కుందాం చెల్లె. మంచిగా పడతాయి ఆడ బట్టలు. ఏం మదీన కాడక్క, ఆడ క్లాత్ అస్సలు బాగుండదు. ఈ షాపింగ్ మాల్లలో కొంటే ఒక తీరు ఉంటాయి, ఆడ కొంటే ఒక తీరు ఉంటది. ఈ బట్టకు ఆ బట్టకు చాలా ఫరక్ ఉంటది అక్క. ఇంకా మదీన కొద్ది ఏమొద్దు కానీ వేరే షాపింగ్ మాల్ పక్కకు నార్సింగ్ షాపింగ్ మాల్ అని ఉంటది. దాంట్లో పోయి అన్న చూద్దాంపా. ఇక నాకు నచ్చితే గానీ తీసుకొని వద్దాం గాని. సరే సరే, పోదాంపా. చెప్పండి అమ్మా, ఏం కావాలి? అన్ని పట్టు చీరలు దొరుకుతాయి మా షాప్ లా. మంచి మంచి పట్టు చీరలు దొరుకుతాయి. ఏ రేట్ల నుంచి చూపియాలి చెప్పుర్రి. మంచి మంచి పట్టు చీరలే కావాలయ్యా. సేటు పెళ్లి పిల్లకు పెళ్లి పట్టు చీరలు చూపి. పెళ్లి కూతురుకు మంచి మంచి పట్టు చీరలు ఉంటాయి అమ్మా. స్టార్టింగ్ రేటు 60,000 నుంచి ఉంటాయి. ఇంకా 60,000 నుంచి స్టార్టింగ్ అట్లా వేసుకుంటూ పోతూనే ఉంటా. 3-4 లక్షల దాకా ఉంటాయి అమ్మా. ఇది మీకు నచ్చిన చీర పక్కకు పెట్టుకోర్రి. నేను సేటు దగ్గరకు పోయినాక బిల్లు తక్కువ చేపిస్తే ఒక 1,000-2,000 తక్కువ చేస్తాడు. మరి చూపియమంటారా? 60,000 నాయన, ఇయ్యాల దాకా దుకాణంలోనేమో 40,000 అన్నాడు. నువ్వేం 60,000 అంటున్నావు? దానికన్నా అధ్వానం ఉందేమ్మా ఈ దుకాణము పాడయ్యి. గింత గింత రేట్లు ఉంటాయి ఈ పెళ్లి పట్టు చీరలు. అవ్వ, నాకు ఎవరికైనా చెప్పాలన్నా సిగ్గుపోతుంది. మీరు అంటుంటే ఇంతందుకన్నా సిగ్గు అవుతుందన్నా. సరే సరే, మీకో దండం, మీ షాప్ కో దండం అన్నా. సరే సరే, మళ్ళీ సరే ఇక నన్ను పెళ్లి అయ్యేటప్పుడు తీసుకొస్తాను, మళ్ళీ కలుస్తామన్నా. సరే సరే. ఇంత రేటు చెప్తుర్రేమేమ్మ చీరలు చల్లగుండా. నేనైతే ఏడ చూడలేక ఇంత పిరని చెప్తుర్రేమేమ్మ మీ పట్నంలా. మీరు గింత గింత రేట్లు పెట్టే కొనుక్కుంటారా చెల్లె? నాకైతే సిగ్గు అవుతుందేమ్మా వాళ్ళు చెప్తుంటే. ఏం దుఃఖాలు పాడైనాయి ఆ చీరలన్నా చూస్తాను కానీ ఏమైనా ముద్దుగా ఉన్నాయా? పీలగా పెట్టే ఉన్నాయి ఏం చీరలు? ఈ పట్నంలో అన్ని గట్లనే పిరం ఉంటాయి అక్క. ఇంకా పెళ్లి పట్టు చీరలు అంటే స్టార్టింగ్ రేటు గట్లనే ఉంటాయి. నువ్వు ఏడికి పోయినా ఏం చీరలు అవి గింత గింత రేట్ అంటున్నావు? మరి కొనేటోళ్ళు అందరు ఎట్లా కొంటుండొచ్చు? కాదు, నువ్వు ఫస్ట్ ఫస్ట్ ఇట్లా నా పిల్లకి ఇప్పిస్తాడు, ఎందుకు కిరికిరి పెడుతున్నావు? ఏదో నచ్చిన చీర ఇప్పియకనంట గంత రేటా గింత రేటా అంటున్నావు. ఇంకా పెళ్లి బట్టలకు చాలా మందికి 4-5 లక్షలు అయితే తెలుసా? 40-50 వేల చీరకే నువ్వు ఇంకా అడుగు వేస్తున్నావు అంటే ఏమనాలి చెప్పు? ఏమో అమ్మాయి నీ ఇష్టము. మరి ఏమి ఇప్పియకుది, గవ్వే సన్న చీరలు కట్టుకుంటదేమో నా బిడ్డే. మొత్తం గట్ల గతి లేనట్టు గట్ల చేస్తున్నావేంటిరా? మేము అన్ని తినాలా ఒప్పుకొని అన్ని ఇందాల పెడతలేమా, బంగారం పెడతలేమా, కట్నం ఇస్తలేమా? నువ్వు మా పిల్లకి నచ్చిన బట్టలు ఇప్పియమంటే గట్ల చేస్తున్నావు. ఏ షాపింగ్ మాల్ పోయినా నాకు నచ్చలేదు, ఏం బట్టలు గింత పిరమా అంటే మరి గంత పిరమే ఉంటాయి పెళ్లి పిల్లకి అన్నప్పుడు. ఎప్పుడు ఇప్పిస్తున్నావా నువ్వు? ఒక్కసారి ఇప్పిస్తందుకు మేము ఇంకా ముందు ఆడుతున్నావు తల్లి. సరే సరే, నీ ఇష్టం ఉంటే ఇప్పి, లేకపోతే లేదుగా. నేనేమంటే చెప్పు. అరే, నేను పైసలకు భయపడి గట్లా చేస్తలేనే పిల్ల, నువ్వు అట్లా మాట్లాడతావు. బట్ట పైస తీరలేదు కానీ పైసలు పెట్టి బట్ట మంచిగా లేనిది ఎందుకని నేను గట్లా మాట్లాడుతున్నా. ఎందుకురా గట్లా మాట్లాడుతున్నావు? మంచి మంచి పట్టు చీరలు ఇప్పిస్తా గానీ నాకు మంచిగా నచ్చలే చెల్లె. నువ్వేమనుకున్నా సరే ఆ బట్ట పైస తగ్గట్టు బట్ట ఉండాలి, మంచిగా మందం మందం ఉండాలి. సగాలుగా ఎట్లున్నాయా చీరలు, చీరలు లెక్కనే ఉన్నాయా అని ఆ చార్మినార్ పోదాంపా. మదీనా కాడ ఎంత మంచి బట్టలు ఉంటాయో నాకు తెలిసినోడు ఒకడు ఉండు. ఆ దగ్గర మంచి మంచి పట్టు చీరలు వేపిస్తా. పని నచ్చిన చీర అగ్గకు సగ్గకు ఉంటాయి. 4-5 వేల పట్టు చీరలు వస్తాయి పావే.
ఇక నీకు మీ అమ్మగారి దిక్కైనా మీ చుట్టాల దిక్కైనా ఒకరికైనా పెట్టి చీరలు ఉన్నది ఇట్లా తీసుకుందుకు మస్తు దొరుకుతాయి, అగ్గోకే దొరుకుతాయి 40-50 వేలు ఏం చీరలే అవి. ఇంకా అసలు చీరలు ఈరగిట దొరుకుతాయి సూదు పనులు అయితే ముందు కదా పోయి చూద్దాం ఒకసారి అయితే, నచ్చకుంటే మళ్ళీ వేరే దగ్గర పోయి కొనుక్కుందాం ఏమో అక్క ఇక పిల్లలము ఒక్క మాట అంటట్టు లేదు, ఇక నువ్వు ఏది ఇప్పిస్తే అదే తీసుకోవాలి మూసుకొని. సరే చూద్దాం పారాదు, ఇక నచ్చితే తీసుకున్నాము లేకపోతే లేదు తీయరాదు. ఏం పెంటమ్మ మేడం చాలా దినాలకు వచ్చిర్రు మా షాప్ కి, బాగుర్రా? వస్తలేరుగా ఈ మధ్యలో, ఎక్కడెక్కడ తీసుకుంటుర్రో ఏం కథను, ఏమైంది గిట్లొచ్చిర్రు? ఇక నేను ఇక్కడ తీసుకుంటా సేటు, ఎక్కువ ఎక్కువ బట్టలు తీసుకునేది ఏముంది కానీ నా కొడుకు పెళ్లి పెట్టుకున్నాము, ఇక పెళ్లి బట్టలు కొంటానికి వచ్చినాము. ఇక గీవనే నా కోడలు మంచి మంచి పట్టు చీరలు చూపి సేటు నా కోడలకు. అవునా అమ్మ, మంచి మాటనే చెప్తున్నావు. ఇక పిల్ల అయితే బాగుందమ్మా. ఇక నీ కొడుకు ఇట్లా బాగానే ఉండు, నేను ఒకసారి చూడలేదా? ఇక మంచిగానే కుదురుతుంది ఇద్దరు కానీ. సరే సరే కూర్చోరమ్మా, మంచిగా కూర్చొని మంచి మంచి పట్టు చీరలు వేస్తా, మీ కోడలికి సెట్ అయ్యేటివే మంచి మంచి పట్టు చీరలు అగ్గో సగ్గోకే వేస్తా. కూర్చోరి మంచిగా కూర్చోరమ్మా జర చల్లగా. అరే ఫ్యాన్ వేయరా చిన్నోడా. కూర్చో సరుపా కూర్చోమంటుండు, కూర్చుందాం పటేమ్మా. ఇళ్ళదాకా దుఃఖం లేదా నిలబడి నిలబడి కాళ్ళన్నీ గీక్తున్నాయి. జరసేపు కూర్చోరే, కూర్చోనన్న చూద్దాం బట్టలు. సరే అక్క కూర్చో మమ్మీ, నువ్వు ఇట్లా కూర్చో అట్లా కూర్చో అసంత కూర్చో. కూర్చుంటున్నత్తమ్మా మీరైతే కూర్చోరి. ఇగో చూడు రమ్మా, మంచి పట్టు చీర వేసిన పచ్చ కలర్ది. ఇక పెంపిల్ల సంసారం పచ్చగా గట్లనే ఉండాలని మొట్టమొదలు పచ్చటి పట్టు చీర వేసిన, ఇక సంసారం గట్లనే పచ్చగా నడుచుకుంటా పోతది. ఏమంటారు, నచ్చిందా అమ్మా? కలర్ బాగుందత్తమ్మా, నాకు నచ్చింది, తీసుకుందాం ఇది. ఓ నువ్వు మొట్టమొదలు వేసిన చీరనే మా కోడలికి నచ్చిందంటయ్యా. సరే సరే ఈ చీర ఒకటి నచ్చిందంట పక్కకు పెడదు గాని ఎంతకి ఇస్తావు చెప్పు రేటు. రేటు తక్కువకే ఉంటాయి అని తెలుసుగా అక్క మన దగ్గర. ఇక తక్కువకే ఇస్తా గానీ మీరైతే నచ్చిన చీరలన్నీ పక్కకు పెట్టుకోరి, తక్కువ చేద్దాం గానీ. సరూపా నీకు నచ్చిందా చీర? ఎట్లుంది? ఇగో పిల్లకి నచ్చిందంటమ్మా, మరి నీకు నచ్చకుంటే వేరే చీర మార్పిద్దాము, ఏమంటావు? చూస్తాందుకు మంచిగానే కొడుతుంది అక్క, ఇక పిల్లకి ఇట్లా నచ్చిందిగా ఉండని తీయరాదు. అరే అమ్మా, అది పక్కకు పెట్టినా గానీ ఓ గీ చీర కొత్త మోడల్ వచ్చింది, ఇక చిన్నిందులకు పెద్దిందులకు కట్టుకుంటేందుకు బాగా కొడుతుంది. ఏమమ్మా పెళ్లి కూతురు, నీకైతే బాగా కొడుతుంది ఈ కలర్. చూడు నచ్చిందా, చూడు పక్కకు పెడతా. ఇదేం కలర్ అయ్యా, ఎలిసిపోయినట్టుంది, వేరే కలర్ చూపి. నా కోడలు తెల్లగా ఉంది, ఏ కలర్ అయినా ముద్దుగానే కొడుతుంది కానీ ఇది మొత్తం ఎలిసిపోయినట్టు మాసిపోయినట్టు కొడుతుంది. వేరే చూపి అయ్యా, నాకైతే ఏ ముద్దుగా నచ్చలేదు ఇది. సరే సరే ఉండమ్మా, వేరే కలర్ గిట్లుంది ఇంట్లో, ఆ చీర చూపిస్తాగు. ఇక చూడమ్మా, సేమ్ మోడల్ వేరే చీర వేసినా ఇంకా ఈ కలర్ అయితే నిండు కొడుతుంది, నీ కోడలకు బాగా కొడుతుందమ్మా. అవునవును ఈ చీర బాగానే ఉంది, పక్కకు పెట్టాను. ఇది ఇక పచ్చడి పట్టు చీర పక్క పెట్టి రెండు. అరే పెళ్లి కూతురుకి అన్ని బాగానే ఉన్నాయి కానీ పెట్టుబడి పట్టు చీరలు చూపి అన్న, జర ఆలీల పెట్టేటి పట్టు చీరలు కాకుండా మామూలు ఫ్యాన్సీ చీరలు దొరుకుతున్నాయిగా, ఇక చూపి అన్న తీసుకుంటాము. ఇక చూడు రమ్మా, 5 ఒక తీరే పట్టు చీరలు లెక్కనే కొడతాయి, చూస్తాను పట్టు చీరలు లెక్కనే కొడతాయి కానీ కొంచెం క్లాత్ అటు ఇటు డిఫరెన్స్ ఉంటదమ్మా. మంచిగా ఫ్యాన్సీ చీరలు ఉంటారు, మంచి తక్కువకి ఇస్తామమ్మా, తీసుకోరి. అగో 5 ఒకటే తీరున్నాయి, ఎవరికైనా పెడితే అందుకు ఇట్లా మంచిగా ఉంటాయి. అవునన్నా బాగానే ఉన్నాయి, అవి ఇట్లా పక్కకు పెట్టు. సరే సరే ఇక రేటు ఏదాము, ఏవేవి ఎంత ఎంతకి ఇస్తావు. పిల్లకు ఇంకో మంచి పట్టు చీర చూపిద్దు, ఇక లాస్ట్ కు ఇవన్నీ రేట్ అయినాక మంచిగా తక్కువ కనిపించినాయి అనుకో, మంచి పట్టు చీర ఇంకెక్కువ రేటు తీసుకుంటా గానీ. సరే గానీ ముందుగా పచ్చడి పట్టు చీర ఎంతకి ఇస్తావు చెప్పు రేటు. అది అందరికి 15,000 దాకా ఇచ్చిన పెంటమ్మా. ఇక నీవు ఎప్పుడు వస్తావు, ఇక ఆలీలను తీసుకొస్తావు కాబట్టి 10,000కి ఇస్తా ఇక లాస్ట్ కి. అవ్వా గట్ల కొత్తగా చెప్తావేందన్నా, 10,000 పట్టు చీరకి 3,000 ఇస్తే రాదు. ఓ తల్లి, నువ్వు ఎప్పుడు వచ్చినా గిట్లనే బేరం ఆడతావమ్మా. ఇక ముందుగా అతనే చెప్పుదాం అనుకున్నా, తక్కువ రేట్లు లేవు అని అందాం అనుకున్నా గానీ ఇక నీ కొడుకు పెళ్ళే కోడలికి ఇప్పిస్తాను వచ్చినవని, ఇక మొట్టమొదలు లాస్ట్ దుకుణంకి వచ్చినవని ఇక మంచి పట్టు చీరలు చూపించిన. నువ్వు గట్లా తమాము గంత ఘోరంగా బేరం ఆడకమ్మా, నాకు ఇట్లా పడాలిగా. 10,000 సరే, అందరికి 15,000కి ఇచ్చిన, నీకు కాబట్టి 10,000కి ఇస్తాన్నా. ఒక 10,000 అన్న కాడ 8,000 అని ఇయ్యక మామ 3-4 వేలు అయిందమ్మా, అంత అద్మానం అడుగుతున్నావు. నా గురించి ఇట్లా ఆలోచించాలిగా నువ్వు. అరే గట్ల కాదన్నా, నువ్వు ఇట్లా నాకు తెలిసిన దానికి కొత్తగా ఎందుకు చెప్తున్నా చెప్పు. ఇక చీరలకు గంతే రేటు పడుతుంది, ఇక లాస్ట్ 5,000కి ఇస్తే లేకపోతే లేదు. వేరే దుఃఖం కొయ్యన్న తీసుకుంటాము. నువ్వు అగ్వకి ఇస్తే ఇక చాలా చీరలు నీ దగ్గరనే తీసుకుందాం అనుకుంటాము. ఇక వాళ్ళకి వీళ్ళకి పెట్టేది ఉంది, మాది మొదటి పెళ్ళే, మా ఇంట్లో వాళ్ళది మొదటి పెళ్ళే. ఇక ఆమె పెడుతుందంట పెట్టుబడి చీరలు, నేను పెడతా అందరికి. జర అగ్వకి ఇస్తే నీ దగ్గర అన్ని తీసుకుంటామన్నా గుండు గుట్ట. ఏమంటావు? 5,000 తీయరాదు వస్తుంది కానీ.
అరే గంత తమాము గట్ల అవ్వకు అడగకక్క, నాకు పడదు, నాకు పడితే ఎందుకు ఇయ్యని చెప్పు. నువ్వు గట్ల మాట్లాడుతున్నావు. ఇంకా పెళ్లి పని కిరికిరి పెట్టుకోకుండా ఇంకా లాస్ట్కి 7,500కి ఇస్తా అక్క, తీసుకో. ఇక కిరికిరి పెట్టకు, బట్టలల్లా బోని పూట నువ్వే వచ్చినవు, ఫస్ట్ నువ్వే వచ్చినవి ఇలా. ఇక శుక్రవారం పూట గట్ల మాట్లాడకక్క, నా గిరాక్ అంతా దెబ్బతీస్తుంది. అరే బోని పుట్ట లేదు ఏం లేదు కానీ ఇక ఆఖరికి నీ మాట కాదు నా మాట కాదు 5,200 ఇస్తా. ఇక 200 ఎక్కువనే అంటున్నా కానీ 5,000కే వస్తుందా చీర? ఇక 200 ఎక్కువ అంటున్నా, ఇస్తే లేకపోతే లేదన్నా. ఎందుకు ఎప్పుడు వచ్చేటోళ్ళకి ఇట్లా గట్లనే మాట్లాడతావు నువ్వు? మేము ఇంతకుముందు తీసుకోలేదా? బిండెలు బిండెలు చీరలు తీసుకోపోయినాము. నువ్వు ఒక్క రూపాయి తక్కువ చేయమంటే గట్లా మాట్లాడతావు, మళ్ళా రాకుండా ఉంటే చేస్తున్నావుగా నన్ను. అరే గట్ల కాదు పెంటక్క, పట్టు చీరలల్లా ఏం మిలగదు మాకు. ఎక్కువ రేట్ నేను ఎందుకు చెప్తే ఎక్కువ, నాకు పడింది నేను ఎట్లిస్తా. మంచి పట్టు చీర నీ కోడలు కన్నావని మంచి పట్టు చీర చూపిస్తే నువ్వేమో తమాము గట్ల అగ్వ సగ్వ కడితే నాకు ఇట్లా పడుతుంది చెప్పు పెంటక్క. ఓయ్ అమ్మా, ఇక ఎటుగాక తక్కువకి ఇస్తుందా అని ఇక నన్ను ముంచుతానికి వస్తున్నట్టున్నావు తల్లి. ఇగో ఇవన్నీ చీరలు ఇట్లా అన్ని అగ్వకి సగ్వకి ఇస్తా గానీ నువ్వు ఆ పట్టు చీరలు అయితే రేటు తక్కువ చేయనక్క, నువ్వేం అనుకున్నా సరే. ఇక నీ ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే లేదు. తీసుకోరాదక్క, 8,000 అంటుండు, 7,000 ఇచ్చి తీసుకోరాదు. ఎందుకు గట్లా కొసురుతున్నావు ఒకటే పని? మొట్టమొదలు నా పిల్లకు ఇప్పించే బట్టలకు గట్ల కిరికిరి పెడతావేందమ్మా నువ్వు? ఇప్పటిదాకా షాపింగ్ మాల్ తీసుకుంటా అంటే గట్ల చేస్తీవి, ఇక ఇప్పుడు ఈడికి వచ్చినాకనన్నా గంత రేటుకి తీసుకుంది ఏం పెళ్లి బట్టలు నువ్వు? ఒక 30,000-40,000 చీర తీసుకుంది నువ్వు, ఒక 10,000 కాడనే అక్కడిక్కడ అవుతున్నావంటే ఏం మనిషివమ్మ నువ్వు? నచ్చిన బట్టలు ఇప్పియంటాంది. గట్ల కాశల్య నువ్వుకో, ఆయన గట్లనే ఎక్కువ ఎక్కువ రేటు చెప్తాడు. వాళ్ళకు తక్కువకే పడతాయి. జరుండు నేను బేరే మాటగా ఎప్పుడు నేను ఇడికే వస్తానే. మా అన్న బిడ్డ పెళ్లికి ఇడికే వచ్చినా, మా చెల్లెల బిడ్డ పెళ్లికి ఇడికే వచ్చినాము, అందరి పెళ్లికి ఇడికే వచ్చి బట్టలు తీసుకొని పోయినాము. మంచిగా ఇస్తాడు ఈ అన్న గాని ఇప్పుడే మస్తు పిటాన పిరని చెప్తుండు. ఎటుగాక ఇక నా కొడుకు పెళ్లి అన్న అని ఇక మస్తు పైసలు ఉండొచ్చు పెంటమ్మ కాడ, కొడుకు పెళ్లి చేస్తుందంటే అని అనుకున్నట్టుండు. అందుకే మస్తు రేటు చెప్తుండు, తీతలేడు. ఉండు సరే, నువ్వు కోపం కాకు, నేను మాట్లాడతా గాని నీకు నచ్చిన సీరియలే తీసుకుందాము. ఇక పిల్లకి నచ్చినాక నువ్వెందుకమ్మా గట్లా మాట్లాడతావు? నచ్చిన సీరియలే తీసుకుంటా, తీయరాదు. నచ్చనివి ఏమొద్దు. నేనేమన్నా అది చేస్తున్నాను మిమ్మల్ని? తీసుకోరు అంటున్నా అంతా. పిల్లకి నచ్చింది కాబట్టి నేను రేటు మాట్లాడుతున్నా. ఎంత రేట్ అయితే మీకెందుకు? తీయరాదు. సప్పుడు కూర్చో, నేను మాట్లాడతా గాని. అరే పెంటమ్మా, గివే లొల్లి పెట్టుకుంటుంటావా? ఇక పట్టు చీరల కాడ అయితే నేను ఒక్క రూపాయి తక్కువ చేయ, నాకు పడదంటే పడదు. ఈ సన్న చీరలల్లో ఈ ఫ్యాన్సీ చీరలలో ఏమైనా తక్కువ చేయమంటే తక్కువ చేస్తా గానీ ఇగో ఇవి 8,800కి ఇస్తా అక్క. అవ్వగా 800 అన్న. మొన్న మా ఊర్లో ఒక బండి మీద అమ్మటోడు వచ్చిండు, 400-400కి ఇచ్చిపోయిండు. నువ్వు గంత పిరం చెప్తావేందన్న? గింత దూరం వచ్చినందుకు ఓయమో తక్కువ దిగుతలేవుగా నువ్వైతే. కాదు ఎటుగాక పెళ్లి బట్టలు అన్నమని ఏమో పెళ్ళి దగ్గర మస్తు పైసలు ఉంటాయి, ఎంత అంటే అంత ఇచ్చిపోతారని గంత పిరం చెప్తున్నావేందన్నా? 400-400కి ఆ 5 చీరలు ఇంకా 5 చీరలు ఇట్లా తీసుకుంటాము. ఆగో ఆమెకి ఇట్లా తీసుకుంటదంటే ఆమెకు నాకు ఇద్దరికి కావాలి. ఏమంటావు చెప్పు? 400-400కి ఇయ్యి. ఓయమ్మో తమాం గిట్లా అడుగుతావేంది పెంటమ్మా, నువ్వు మస్తు ఘోరంగా అడుగుతున్నావు, నన్ను ముంచుతానికి వచ్చినావు తల్లి. ఇలా పొద్దుగా లేవగానే ఎవరు మొక్కలు చూసినానో ఏమో గాని ఇంత అగ్వ తగ్గువ బేరం చేస్తున్నావేందమ్మా నువ్వు? ఎట్లా దొరికినవో ఏం కథనో. ఇక ఏమని అంటే కష్టం ఉంది. ఇప్పుడు మొత్తం చీరలన్నీ నేసిపెట్టి పోతున్నావు గాని ఇక నువ్వన్న మాట కాదు, నేనన్న మాట గాని కాదు గాని 600కి ఇస్తామ్మా, తీసుకోరి. అన్ని చీరలు తీసుకోరి, జర మీకు పుణ్యం ఉంటది గాని. నిన్న మొన్న గిరాకీ లేదు, ఇయ్యాల పెళ్లి గిరాకు వచ్చి దాన్ని మురుస్తుంటే మీరేమో ఇంత తక్కువ సగవ కడతారు. ఎట్లా అడగబుద్ధి అవుతుంది పెంటమ్మ నీకు? గంత అగ్గకు మాకు ఇట్లా పడాలిగా. అరే పడాలన్నా, పడంది నువ్వెందుకు ఇస్తావు? పడంది నేను ఎందుకు ఇస్తా చెప్పు? ఇక నా దగ్గర పైసలు ఉన్నంత నేను మాట్లాడతా, నీకు పడ్డంత నువ్వు మాట్లాడతావు గాని ఇక అవన్నీ గుండు గుత్తా ఎంత అయింది చెప్పు? ఇవన్నీ పైసలు ఇచ్చి తీసుకొని పోతా గాని. ఇక నా లెక్క అయితే 45,000 కాడికి వచ్చింది. ఇక నీ లెక్క ప్రకారం అయితే ఇక 40,000 41,000 అవుతుంది. 41,000 ఇచ్చి చేతిలో పెట్టి తీసుకొని పో అమ్మ. ఇక అన్ని బట్టలు ఎందుకు నీతోని లొల్లి చెప్పు నాకు. ఓయమ్మో మళ్ళీ సరికి ఇంత తక్కువకి ఇయ్య తల్లి. ఈసారి ఏదో పాపం పోనీ కొడుకు పెళ్ళి అనేది కోడలికి ఇప్పిస్తుందని ఏదో అగ్వ చేసిన గాని తగ్గించిన, మస్తు తగ్గించిన గాని ఇక ఇయ్య తల్లి. మళ్ళీ సారి 41,000 ఆడ కౌంటర్ కాడ చేత పెట్టి కవర్లో పెట్టిస్తారు, తీసుకొని పొర్రి. 41,000 లేదు ఏం లేదన్నా. నేను 25,000 కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇయ్య. నువ్వేమనుకున్నా సరే ఈ బట్టలన్నీ వద్దు, నా దగ్గర పెట్టుకుంటా అన్నా సరే అన్నా.
ఏమొద్దుకో అమ్మ నువ్వు తీసుకోకున్నా సరే పొద్దు పొద్దుగల ఎవరి మొక్కలు చూసినామో ఇట్లాంటి గిరాకు వచ్చింది పాస్మాల గిరాకీ పో గిసొంటి గిరాకులు ఎన్నో చూస్తుంటా నేను. చెల్లె పోదా మురళి, మనం అన్న రేటుకి ఆయన ఇస్తలేడు, పొర్రి పొర్రి అని నిలబడుతుండు. మనకెందుకు చెప్పు, దుఃఖనాలు కరువు అయ్యడం మస్తు దుఃఖనాలు ఉంటాయి. ఎంత అంటే అంతకి ఇస్తారు. ఈయనమ్మ ఒక్క రూపాయి తగ్గిస్తలేడు. మరి లేబురి పోదాం పరి. ఏంది లత మీ అత్త గంత చిరాకు తెప్పిస్తుంది, గంత పీశాతలు ఏందిమ్మ మీ అత్త దగ్గర. మనం ఎంతెంత మంచి చేద్దాము అని అనుకుంటే ఇట్లా చేస్తారు. మనం ఏం తక్కువ చేసినామని మీ అత్త ఎందుకు అట్లా అట్లా చేస్తుంది? అన్ని పీశాతలు ఏడ చూడు ఒక రూపాయి తక్కువనే కావాలంటది, కానీ ఎట్లా దొరుకుతాయి చెప్పు. ఏమా అంటే కష్టం, కానీ నాకు ఎంత కోపం వస్తుంది అంటే అంత కోపం వస్తుంది. డాడీకి ఫోన్ చేసి చెప్పబుద్ధి అవుతుంది, కానీ ఏమనాలి ఇక ఫస్ట్ ఫస్ట్ మనమే కిరికిరి పెడితే బాగుండదు అని అనిపిస్తుంది. కానీ ఆమె ఏందిరా నాకు మొన్న ఎంగేజ్మెంట్ చీరనే చాలా తక్కువ తిప్పించింది. ఇక నాకు కోపం వచ్చింది, కానీ ఏమందే. మన చుట్టాలందరూ ఎట్లా తిట్టిరు, ఇంత తక్కువ రేట్ చీర ఎట్లా ఇప్పించింది మీ అత్త అని తిట్టలేదా? ఇప్పుడు పెళ్లిళ్ళన్నా మంచి మంచి చీరలు ఇప్పిస్తుందేమో అంటే ఇట్లా పీశాకలు చేస్తుంది. పైసలకు గంత వంకుతుందేమమ్మా మీ అత్త, నాకేం అర్థమైతలేదు. కానీ ఏమత్తగారు దొరుకురు, దోలాడి దోలాడి దయ్యాన్ని పట్టుకొచ్చినట్టే ఉందమ్మా. ఈ అమ్మ సంసారం గిట్ల గిట్లనే ఉంటట్టుంది తల్లి. నాకైతే చాలా భయం అవుతుంది మీ అత్తను చూస్తుంటే. ఏం కోపం వస్తుంది, అత్త కోపం వస్తుంది, కానీ ఇక మింగుకుంటున్నా లోపలికి. ఇక పోనీ మమ్మీ, ఆమె గురించి తెలిసిందేగా, మొన్న ఎంగేజ్మెంట్ బట్టల కాడనే గట్లనే చేసింది. నేను ఈయనతో మాట్లాడినా, మీ అమ్మని తీసుకురాకు పెళ్లి బట్టలకు, నువ్వు రా మీ అమ్మని బట్టి అంటే ఆయన రాకుంటే ఇంట్లో వండుకుండు. ఇగో ఇప్పుడేమో ఈమె ఇట్లా చేస్తుంది. సరే ఎంత తిప్పిస్తుందో సప్పుడు దాకా తీసుకుందాం మమ్మీ. మనం ఇట్లా పిల్లగానికి బట్టలు ఇప్పించేది ఉంటుందిగా, అప్పుడు మన డాడీతో ఇట్లా తక్కువ తక్కువ ఇప్పిద్దాం. అప్పుడు చక్కగా అవుతుంది, అలా మమ్మీకి అప్పుడు తెలుస్తుంది. ఎంత చెప్పినా ఇట్లా రాదు, చాలా పీశాతలు చేస్తుంది మమ్మీ. నాకు ఇట్లా చాలా కోపం వస్తుంది, కానీ ఇక పెళ్లి కాకముందుకే ఇట్లా సీరియస్ అయితే ఏమనుకుంటది అని నోరు మూసుకొని ఊరుకుంటున్నా. ఇక పోన్ తీయే, మనం నచ్చిన చీరలు మన డాడీని బట్టి పెట్టుకొని మంచి మంచి షాపింగ్, మళ్ళీ మంచి చీరలు తీసుకుందాం తీ. ఇగో ఇదే మన వీడియో ఎట్లుంది? చాలా మందికి నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. రేపు నెక్స్ట్ పార్ట్ తీసుకురావాలా లేకపోతే వేరే కంటెంట్ వీడియో తీసుకురావాలా కింద కామెంట్ చేయండి. వేరే కంటెంట్ కావాలంటే ఏ కంటెంట్ వీడియో తీసుకురావాలో మేము ముందుకు అది కామెంట్ చేస్తే మీకోసం తీసుకొస్తాము. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే మన వీడియో 10 మందికి పోయి మన ఛానల్ ఈజీగా గ్రో కానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సరేనా, మన వాళ్ళందరికీ మంచిగా నచ్చింది అనుకుంటున్నా. మాకైతే ఈ రోజు వీడియోతో చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. మా వాయిస్ కానీ లిప్సింగ్ కానీ చాలా బాగా కలిసింది. ఈ రోజు నెట్వర్క్ ప్రాబ్లం ఉండే అండి ఇన్ని రోజులు. ప్లీజ్ ఏమనుకోకండి. కామెంట్కి రిప్లై ఇవ్వకపోవడం కూడా మాదే తప్పు. మాకైతే చాలా బాధ వేసింది రిప్లై ఇవ్వకపోకుంటే, ఎందుకంటే నెట్వర్క్ ప్రాబ్లం అయ్యి మాకు చాలా బాధ అయింది. ఈ యాప్ కూడా అప్డేట్లో లేదండి. ప్లీజ్ ఏం తప్పుగా అర్థం చేసుకోకండి. మీ సపోర్ట్ మాపై ఎప్పుడు ఇట్లానే ఉండాలని కోరుకుంటున్నాము. మీకు ఎట్లా కృతజ్ఞతలు చెప్పాలి అస్సలు అంటే అస్సలు అర్థమైతలేదు. మా స్వీట్ భాష టీం అందరి తరపు నుంచి చాలా 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 కృతజ్ఞతలు అండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాము. ఎట్లా రుణపడి ఉండాలో మీకు అస్సలు అర్థమైతలేదు. మీ సపోర్ట్ ఇంత తొందరగా మాపై ఇంత కనెక్షన్ పెరుగుతుందని అస్సలు అనుకోలేదు. మీ సపోర్ట్ ఎల్లకాలం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. రేపు మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వీట్ భాష. బాయ్ బాయ్ అందరికి, మళ్ళీ కలుద్దాం.